అందరికీ నమస్కారం. మనుషులకి ఆరోగ్య సమస్యలు సహజమండి. రుగ్మతలు, రోగాలు సహజంగా వస్తుంటాయి. అయితే అందరికంటే అవినీతి పరులకు, అక్రమాలు చేసేవారికి, లంచగొండులకు, అహంకారులకు, అక్రమ సంపాదన పరులకు మానసిక, శారీరక రుగ్మతలు ఎక్కువ వస్తున్నాయి అనేది పరిశీలనలో తేలిందండి. దీనికి శాస్త్రీయమైన పరిశోధనలు ఎక్కడా చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు అవినీతి పరులు ముందుకు రారు కదా. అయితే సహజంగా హాస్పిటల్కి వచ్చే కేసులు, డాక్టర్లు పరిశీలనలు సహజంగా మనం చూసే వాటిని బట్టి చూస్తే అవినీతి పరులకి ఎక్కువ రుగ్మతలు వస్తున్నాయి అని చాలామంది నిపుణులు గమనించారు. దానికి కారణాలను కూడా విశ్లేషించారండి. మన సమాజంలో ఇలాంటి వాళ్ళు ఒక 5-10% ఉంటారు. అందరికీ అవకాశాలు ఉండవు కదా. అక్రమాలు, అవినీతి చేయాలంటే ఉద్యోగాలైనా ఉండాలి, లేదా రాజకీయాల్లో పలుకుబడి ఉండాలి, లేదా రౌడీజము, గ్యాంగులు ఏర్పాటు చేసుకోవడం, ఇలాంటి వాళ్ళు ఒక 5-10% కంటే ఉండరు. మిగిలిన ప్రజలతో పోలిస్తే ఇలాంటి జీవితాన్ని అనుభవించే వాళ్ళల్లో ఎక్కువగా రుగ్మతలు వస్తున్నాయి అనేది తేట తెల్లమండి. దానికి కారణం ఏమంటే అవినీతి పరులకి మానసిక ఒత్తిళ్ళు ఎక్కువ ఉంటాయి. అంటే నిత్యం ఇది చేద్దామా, చేయకూడదా, ఇది తప్పు కదా, తప్పు చేస్తే ఎక్కడన్నా శిక్షకు గురవుతామా, పట్టుబడతామా అనే ఒక విధమైన మానసిక సంఘర్షణ ఉంటుందండి. మానసిక సంఘర్షణ ఒత్తిళ్ళని కలిగిస్తుంది. అలాగే భయము, ఆందోళన కూడా ఉంటుంది వాళ్ళకి. వీటి వల్ల ఒత్తిడి పెరిగినప్పుడు ఒత్తిడికి కారణమైన కార్టిసాల్ అనే రసాయనం ఎక్కువ అవుతుంది శరీరంలో. దానివల్లనే వీళ్ళకి ఎక్కువ మందికి మధుమేహము, లేదా రక్తపోటు, గుండెపోటు, ఊపిరితిత్తుల సమస్యలు, ఇలాంటి సమస్యలన్నీ వస్తుంటాయండి. ఇవి అంతర్లీనంగా మనకు తెలియదు. చాలామంది దానికి ఇతర కారణాలుంటే కూడా ట్రిగ్గరింగ్ ఎఫెక్ట్ ఇదే అండి. అంటే ప్రకోపింపజేసేది, ఎక్కువ చేసేది మానసిక ఒత్తిడి. దీనికి కారణం ఇది. అలాగే అపరాధ భావంతో ఎక్కువ భయపడుతుంటారు. అరే తప్పు చేస్తున్నాం, ఎందుకంటే మనసు అనేది ఒకటి ఉంది కదండి. అలాగే పాప భీతి కూడా ఉంది. మన సమాజంలో ఈ పాపాలన్నీ మనల్ని ఏదో చేస్తాయి. అందుకనే ఇలా అక్రమాలు, అన్యాయాలు చేసే వాళ్ళు 55-60 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి రకరకాల రుగ్మతలతో గుప్పెట్ల కొద్దీ మందులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. పాపం బాగా సంపాదిస్తారు అవినీతితో. ఆయన ఒక అధికారి చాలా అవినీతితో సంపాదిస్తారు, లేదా ఒక రాజకీయ నాయకుడు దోచుకుంటాడు, కానీ ఆరోగ్యం ఉండదు. ఆఖరి దశ చాలా దయనీయంగా ఉంటుందండి. ఇంకోటి అంటే రహస్యాలు దాచాలి కదా. ఈ రహస్యాలు దాచుకోవడం చాలా కష్టం అండి. మనిషికి హృదయంలో భారం పెరుగుతుంది. దీనివల్ల కొద్ది నిద్రలేమి వస్తుంది, అసహనం వస్తుంది, చిరాకు వస్తుంది, బాధ వేస్తుంది, భయం కలిగిస్తారు, లేదా ఆందోళన కలుగుతుంది. ఇవన్నిటి వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది, ఈ వ్యవహార శైలి దెబ్బతింటుందండి. దీనికి తోడు ఈ ఒత్తిళ్ళు లేదా సమస్యల నుంచి బయటపడడానికి విలాసవంతమైన జీవితాన్ని గడపాలనుకుంటారు, వ్యసనాలకు బానిసలు అవుతారు. మీరు చూడండి, ఎక్కువ వ్యసనాలకు బానిసలు అయ్యేది అవినీతి పరులు, అక్రమాలు చేసేవాళ్ళని. వాళ్ళ అక్రమాలు, అవినీతిలో ఈ వ్యసనాలు కూడా ఒక భాగం అయి ఉంటాయి. వాడు ఉన్న తీసుకురావడం, మందు కొట్టించడం, బిర్యానీలు పెట్టడం, వాడి దగ్గర పనులు చేసుకోవడం, లేదంటే అడ్డదిడ్డమైన పనులన్నీ చేస్తుంటారు. దీనివల్ల ఏమవుతుంది, చాలా చోట్ల కుటుంబ సంబంధాలు కూడా విచ్ఛిన్నమవుతున్నాయి. ఎక్కువ మంది, నేను ఈ మధ్య 498 కేసులు, అంటే గృహహింస, కుటుంబ కలహాల కేసులు కోర్టులో చూశానండి. నేను కూడా ఒక 7 ఏళ్ళు లీగల్ మీడియేటర్గా పనిచేశాను తిరుపతి కోర్టులో. అప్పుడు నేను గమనించింది కూడా చెప్తున్నాను. ఎక్కువ కుటుంబ కలహాలు ఉన్నది సంపన్నులు, అక్రమ సంపాదన పరుల ఇళ్లలోని. ఎందుకంటే వాళ్ళు వచ్చేదే డబ్బు చూసి, నగలు చూసి, లేదా సంపద చూసి భార్యాభర్తలు పెళ్ళిళ్ళు చేస్తారు తప్ప మనస్సు ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. నీతి, నియమం, మనసు, ప్రేమ, అనురాగం ఇట్లాంటి ఏమి లేదు. ఎంత డబ్బు ఉంది, ఎంత నగలు ఉంది. ఈ తర్వాత అక్కడ వచ్చిన తర్వాత దానికోసం వైషమ్యాలు వస్తుంటాయి.
అయితే అందరికీ ఇలా వస్తుందని కూడా చెప్పలేమండి. కొంతమంది కఠినాత్ములు ఉంటారు. వాళ్ళకి ప్రేమ, జాలి, కరుణ, దయ, సహాయ గుణము, సహానుభూతి, పాప భీతి ఇవేమి ఉండవు. నేను మనిషి అంటే మెటీరియలిస్టిక్ అంటారు, యాంత్రిక జీవనం. వాడు ఏదో తినడానికి, తాగడానికి, సంపాదించడానికి పుట్టాను అనుకున్న మూర్ఖంగా ఉంటారు కొంతమంది. అది మూర్ఖత్వమే. వాడికి ఏం తెలియదు. అలాంటి వాళ్ళు కాదు. సహజంగా అందరిలో కూడా మనం తప్పులు చేపినా మానవత్వం ఉంటుంది కాబట్టి వీటి వల్ల జబ్బులు వస్తాడు. అందుకని కొత్తగా ఉద్యోగాలు వచ్చేవాళ్ళు, లేదు ఉద్యోగాలు చేసేవాళ్ళు నిజాయితీగా బతకడం నేర్చుకోండి. ఎవరైనా నిజాయితీ పరులు, నియమనిష్టలు ఉన్నవారు, జీవన శైలిని సక్రమంగా నిర్వహించే వాళ్ళు చిరకాలం ఆరోగ్యంగా ఉన్నారన్న దాఖలాలు ఉన్నాయండి. నేను చాలామందిని చూశాను, నా స్నేహితుల్లో చూశాను, సమాజంలో చూశాను, నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చే వాళ్ళు చూశాను. వీళ్ళందరూ చూస్తే నిజాయితీ, నిబద్ధత, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళల్లో శారీరక మానసిక ఆరోగ్యాలు బాగా ఉన్నాయి. అయితే ఈ మనసు శరీరమే కాకుండా దీనికి సమతుల ఆహారము, నిద్ర, వ్యాయామాలు, సానుకూల ఆలోచనలు ఇవన్నీ కూడా అవసరం. ఇవన్నీ ఉంటూ ఈ అవినీతి అక్రమాలకు దూరంగా ఉన్న వాళ్ళ జీవితం చాలా ఆనందమయంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారన్న విషయాన్ని గుర్తించాను. ఈ అవినీతి అక్రమాలు సామాజిక సమస్యే కాదు, వ్యక్తిని క్షీణింపజేస్తాయి, రోగగ్రస్తం చేస్తాయి, రుగ్మతల బారిన పడవేస్తాయి, అంతిమ జీవితాన్ని చాలా నికృష్టంగా బతికేలా చేస్తాయి. కాబట్టి దయచేసి ఆలోచించండి. వేల కోట్లు సంపాదించి ఏం చేస్తారు నాకైతే అర్థం కాలేదని. చాలామంది డబ్బు, నగలు, భర్తుండు లేదా ఇంకొకడు ఉండు, ఆ నగలు ఏం చేసుకుంటాను, లేదా అందరూ మనల్ని వదిలేస్తారు, ఈ కుటుంబ సభ్యులు అందరూ, సమాజంలో గౌరవం ఉండదు, కోట్లు ఏం చేస్తామండి. కాబట్టి సామాజిక స్పృహ కలిగి సరైన సమున్నతమైన నిబద్ధత కలిగిన జీవితాన్ని అలవాటు చేసుకోండి, జీవన శైలిని మార్చుకోండి, ఆరోగ్యంగా ఆనందంగా బతకండి. అందరికీ నమస్కారం.